నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. ఇప్పటి వరకు దాదాపు 50 నుంచి 60 మందిని విచారించిన పోలీసులు ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ పై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా తెలియవస్తోంది. మరి ముఖ్యంగా రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారట. అయితే అదే సమయంలో రూపారెడ్డి చివరిగా ఎవరితో మాట్లాడారు, ఎవరెవరికి ఆమె ఫోన్ చేశారు, హత్యకు ముందు ఆమె ఫోన్లో ఎలాంటి కమ్యూనికేషన్ జరిపింది అనే అంశాలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పోలీసులు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లో అనుమానాస్పదంగా కనిపించిన రెడ్ కలర్ టీషర్ట్ ధరించిన వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? రూపారెడ్డి హత్యతో అతనికి ఏమైనా సంబంధం ఉందా, లేక అతను కేవలం ఆ సమయంలో రెడ్ షర్ట్ తోటి అక్కడ కనిపించిన వ్యక్తియేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. రూపారెడ్డి హత్య జరిగిన ప్రదేశం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలతో పాటుగా అతను ఏ దిశగా వెళ్లి ఉండవచ్చు అనే అనుమానంతో కూడా ఇతర ప్రాంతాల్లోని కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో నేర చరిత్ర ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారట. ఇక సీసీటీవీలో కనిపించిన ప్రతి వ్యక్తి వయసు, దుస్తులు, శరీర ఆకృతి వంటి అంశాలను ఆధారంగా చేసుకొని అనుమానితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు రెడ్ టీషర్ట్ వ్యక్తి విషయంలో స్పష్టమైన ఆధారం ఏమీ లభించలేదని తెలుస్తోంది. మరొక కీలక అంశం రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా. రాజేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు, హత్యకు ముందు, హత్య జరిగిన సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎవరితో ఎక్కువగా మాట్లాడారు, ఆ కాల్స్కు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణాలలో పోలీసులు వివరాలను రాబడుతున్నారు. ఇక రాజేందర్ రెడ్డిని ఇప్పటికే ఒకసారి పోలీసులు విచారించినట్లుగా తెలియవస్తోంది. అవసరమైతే మరోసారి కూడా విచారించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రూపారెడ్డి మొబైల్ ఫోన్కు సంబంధించిన డేటాను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆమె చివరి కాల్ ఎవరికి వెళ్ళింది అన్న కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. చివరిగా ఎవరితో మాట్లాడారు, హత్యకు ముందు ఆమెకు ఎవరైనా ఫోన్ చేశారా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఇక రూపారెడ్డితో ఆర్థిక లావాదేవీలు ఉన్న వ్యక్తుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెకు ఎవరితో అయినా ఆర్థిక వివాదాలు ఉన్నాయా, కుటుంబ సభ్యులతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గతంలో ఏమైనా గొడవలు జరిగాయా, లేదా బయట వ్యక్తులతో ఏవైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణాలలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ప్రచారాలకు ఇప్పటివరకు పోలీసుల నుంచి స్పష్టమైన ధృవీకరణ అయితే రాలేదు. అనవసరమైన ఊహాగానాలు చేయవద్దంటూ పోలీసులు సూచిస్తున్నట్లుగా తెలియవస్తోంది. ఈ కేసులో మరొక ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. ఈ కేసులో మరొక ఆసక్తికరమైన అంశం ఉంది. హత్య జరిగిన తీరు. రూపారెడ్డిపై పలుమార్లు కత్తితో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. తలకు కూడా తీవ్ర గాయమైనట్లుగా తెలియవస్తోంది. ఇంత తీవ్రంగా దాడి చేయడం వెనుక కసి ఉందా, వ్యక్తిగత కక్ష ఏమైనా ఉందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాలలో పోలీసులు పరిశోధిస్తున్నారు. ఇక దొండగుడు వెనుక వైపు నుంచి ప్రారీ గోడ దూకి లోపలికి ప్రవేశించి ఉండవచ్చు అనుమానాలు కూడా సదా వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటుగా సీసీ కెమెరాలకు చిక్కకుండా రావడం, వాటికి చిక్కకుండా బయటికి వెళ్ళడం, ఇటువంటి అంశాలను పరిశీలిస్తే ఘటన జరిగిన ప్రాంతంపై ముందుగానే అవగాహన ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి వరకు నిర్ధారణ అయిన అంశం కాదు. పోలీసులు అన్ని కోణాలలో ఆధారాలను సేకరిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో రూపారెడ్డి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్ కూడా కనిపించకుండా పోయినట్లుగా తెలియవస్తోంది. దీంతో ఇది కేవలం వ్యక్తిగత కక్షేనా, లేదా వ్యక్తిగత కక్షతో జరిగిన హత్య, లేక దోపిడీ కోణం కూడా ఉందా, మొబైల్ ఫోన్ను ఎందుకు తీసుకువెళ్లారు, ఆ ఫోన్లో హంతకులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు కీలకంగా మారాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక టీం టెక్నికల్ ఎవిడెన్స్ పై పనిచేస్తోంది, మరొక టీం సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తోంది, ఇంకొక బృందం అనుమానితులు,
పాత నేర చరిత్ర ఉన్న వ్యక్తులను విచారిస్తోంది. మరొక టీం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో కూడా ఆధారాలను పరిశీలించే పనిలో ఉంది. ఇప్పటికే ఒక పోలీసు టీం ఇతర రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చినట్లుగా తెలియవస్తోంది. అయితే అక్కడి నుంచి కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో బయటి వ్యక్తుల కంటే స్థానికంగా పరిచయం ఉన్న వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణం కూడా ఇప్పుడు దర్యాప్తులో ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇక ఇప్పటి వరకు 50 నుంచి 60 మందిని పోలీసులు విచారించినట్లుగా తెలియవస్తున్న వారిలో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు, అనుమానితులు, గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంతమందిని విచారించినా ఇప్పటి వరకు హత్యకు సంబంధించిన ఒక స్పష్టమైన క్లూ కూడా బయట పడకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. మరోవైపు రూపారెడ్డి కుటుంబ సభ్యులు మీడియాకు దూరంగా ఉంటున్నారు. కేసుకు సంబంధించి ఎవరు బహిరంగంగా మాట్లాడకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. మొత్తంగా చూస్తే రూపారెడ్డి హత్య కేసులో ప్రస్తుతం 3 కీలక అంశాలపైనే దర్యాప్తు కొనసాగుతోంది. 1. రెడ్ కలర్ టీషర్ట్లో కనిపించిన వ్యక్తి ఎవరు? 2. రూపారెడ్డి, ఆమె భర్త రాజేందర్ రెడ్డి చివరి కాల్స్లో ఏముంది? 3. ఈ హత్యకు వ్యక్తిగత కక్ష, ఆర్థిక వివాదమా, పాత గొడవల కారణమా, లేక సుపారీ కోణం కూడా ఉందా అనే ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు దొరికితే కేసులో కీలక మలుపు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ పోలీసులు పరిశీలిస్తున్న దర్యాప్తు కోణాలు మాత్రమే. ఎవరిని నిందితులుగా నిర్ధారించే స్థాయిలో ఆధారాలైతే బయటికి రాలేదు. రెడ్ టీ షర్ట్ వ్యక్తి ఎవరనేది తేలుతుందా? రూపారెడ్డి చివరి కాల్స్ ఏం చెబుతున్నాయి? రాజేందర్ రెడ్డి కాల్ డేటాలో ఏమైనా కీలక సమాచారం బయటపడుతుందా? ముఖ్యంగా ఈ హత్య చేసింది తెలిసిన వ్యక్తులా, లేక బయట నుంచి వచ్చిన వ్యక్తులా? ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తే సమాధానం చెప్పాల్సి ఉంది. కేసులో మరిన్ని కీలక ఆధారాలు బయటపడే వరకు దర్యాప్తుపై ఉత్కంఠ కొనసాగనుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.